ఒకప్పుడు ఇండియాలో ఒక బల్బ్, ఫ్యాన్, ఒక చిన్న టీవీ మాత్రమే ఉండే గృహాలు ఎక్కువ. కానీ ప్రస్తుతం ఏసీ, గీజర్, రిఫ్రిజిరేటర్ ఇలా చాలా హోమ్ అప్లయన్సెస్ వాడుతున్నారు. దీనితో పవర్ కన్జంప్షన్ కూడా పెరిగిపోతుంది. పవర్ కన్జంప్షన్ ప్రకారం పర్ యూనిట్ కాస్ట్ ₹1.45 నుంచి ₹9.95 వరకు పెరిగిపోతుంది. వచ్చే బిల్స్ ని చూసి గృహ వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది గృహ వినియోగదారులు సోలార్ వైపు చూస్తున్నారు. ఇండియాలో ఏదైనా ఎక్కువగా కొనుక్కుంటే దాని ధర కొంతమేర తగ్గుతుంది. కానీ ఎక్కువ వాడితే ఒక్క పవర్ బిల్ మాత్రం పెరిగిపోతుంది. ఫ్యూచర్లో ఈ విధానం ఖచ్చితంగా మారొచ్చు. ఎక్కువ పవర్ యూజ్ చేసిన ఒక పర్టికులర్ ఆఫ్ పీక్ టైంలో పవర్ కన్జ్యూమ్ చేసుకున్న తక్కువ ధరకే పవర్ లభించవచ్చు. ఇప్పుడు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ టైప్స్, మీటరింగ్, కాస్ట్ మరియు ప్రాఫిట్స్ గురించి తెలుసుకుందాం. రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్. దీనిని ఇంటి పైకప్పు లేదా ఏటవాలుగా ఉండే షెడ్ పైకప్పు మీద కూడా నిర్మించుకోవచ్చు. ఇండియా నార్థన్ హెమిస్ఫియర్ లో ఉంటుంది. అందువలన మాడ్యూల్ యాంగిల్ సౌత్ ఫేసింగ్ లో ఉంటే మాక్సిమం సన్లైట్ ను రిసీవ్ చేసుకోగలదు. ₹1000 పవర్ బిల్ వచ్చేవారు ఎక్కువ టారిఫ్లు ఉంటాయి కాబట్టి కమర్షియల్, ఇండస్ట్రియల్ పర్పస్ కి ఈ సోలార్ రూఫ్ టాప్లు ఒక చక్కని పరిష్కారం. వారు అవసరాన్ని బట్టి ఏ టైప్ సిస్టమ్ వాడుకోవాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. అవి ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, హైబ్రిడ్ సోలార్ సిస్టమ్. ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. ఈ టైప్ ఆఫ్ సిస్టంలో సోలార్ ప్యానెల్స్ తో పాటు బ్యాటరీస్ కూడా వస్తాయి. పగటిపూట జనరేట్ అయ్యే పవర్ తో కనెక్టెడ్ లోడ్ రన్ అవుతుంది. ఎక్సెస్ పవర్ బ్యాటరీస్ ను ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. రాత్రి సమయాల్లో బ్యాటరీస్ లో స్టోర్ అయిన ఎనర్జీని ఉపయోగించుకుంటుంది. ఈ సిస్టమ్ లో సోలార్ ప్యానెల్స్, ఛార్జ్ కంట్రోలర్, బ్యాటరీ బ్యాంక్, DC to AC ఇన్వర్టర్ ఉంటాయి. రిమోట్ ఏరియాల్లో విపరీతమైన పవర్ కట్స్ ఉండే ఏరియాల్లో అసలు గ్రిడ్ అవసరమే లేదు అనుకునే వాళ్ళు ఈ సిస్టమ్ను ఎంచుకోవచ్చు. ఇండియాలో ఎక్సైడ్, మైక్రోటెక్, హావెల్స్, సుకామ్, లూమినస్ సోలార్ వంటి కంపెనీలు ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్స్ ను ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ టోటల్ ప్యాకేజ్ 2 kW సిస్టమ్ కు 1,70,000 వరకు అవుతుంది. వీటి కాస్ట్ కంపెనీని బట్టి వేరీ అవుతుంటాయి. మాక్సిమం హౌసెస్ కు ఈ లోడ్ సరిపోతుంది. 2 kW సిస్టమ్ యావరేజ్ గా 8 యూనిట్స్ పర్ డే జనరేట్ చేయగలుగుతుంది. దీనికి 200 స్క్వేర్ ఫీట్ రూఫ్ స్పేస్ కావాలి. ఈ సిస్టమ్ మిగతా వాటితో పోల్చితే కొంత ఖర్చు ఎక్కువ మరియు మెయింటెనెన్స్ ఎక్కువ. ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. దీనినే గ్రిడ్ టై లేదా కనెక్టెడ్ సోలార్ సిస్టమ్ అని కూడా అంటారు. ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ లో బ్యాటరీస్ ఉండవు. పగటిపూట సోలార్ ప్యానెల్స్ ద్వారా జనరేట్ అయ్యే పవర్ గృహాలకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎక్సెస్ పవర్ జనరేట్ అయినట్లయితే డైరెక్ట్ గా డిస్కమ్స్ కు ఎక్స్పోర్ట్ అవుతుంది. రాత్రి లేదా సోలార్ జనరేషన్ లేని సమయాల్లో గ్రిడ్ నుంచి పవర్ సప్లై అవుతుంది. ఇందులో సోలార్ మాడ్యూల్స్, DC to AC ఇన్వర్టర్, బైడైరెక్షనల్ మీటర్స్ వస్తాయి. మీటరింగ్ అనేది 2 విధాలుగా ఉంటుంది. అవి నెట్ మీటరింగ్ మరియు గ్రాస్ మీటరింగ్. నెట్ మీటరింగ్ లో ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ చేసిన యూనిట్స్ ను తీసుకుంటారు. వీటి డిఫరెన్స్ ను బట్టి డిస్కమ్స్ కు మనం పే చేయాలా లేక మనమే డిస్కమ్స్ కు పే చేయాలా అనేది డిసైడ్ అవుతుంది. అంటే నెలలో 500 యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేసి 300 యూనిట్స్ ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే డిఫరెన్స్ 200 యూనిట్స్ కు డిస్కౌంట్ తో చేసుకున్న కాంట్రాక్ట్ ప్రైస్ ₹4 ప్రకారం ₹800 డిస్కౌంట్ మనకు పే చేయవలసి ఉంటుంది. అలానే 300 యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేసి 500 యూనిట్స్ ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే డిఫరెన్స్ 200 యూనిట్స్ కు స్టేట్ టారిఫ్ ప్రకారం 5.40 లెక్కన ₹1080 డిస్కౌంట్ కు పే చేయవలసి ఉంటుంది. గ్రాస్ మీటరింగ్ లో మీరు ఎక్స్పోర్ట్ చేసిన మొత్తానికి సపరేట్ గా పే చేయవలసి ఉంటుంది. అలానే ఇంపోర్ట్ చేసుకున్న మొత్తానికి సపరేట్ గా పే చేయవలసి ఉంటుంది. అంటే 300 యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేస్తే దీనికి సపరేట్ గా కాంట్రాక్ట్ ప్రకారం ₹4 లెక్కన ₹1,200 పే చేస్తుంది. అలానే 500 యూనిట్స్ ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే స్టేట్ టారిఫ్ ₹8.50 ప్రకారం 4,250 కన్స్యూమర్ పే చేయవలసి ఉంటుంది. స్టేట్ టారిఫ్లు ఎక్కువగా ఉండడం వలన గ్రాస్ మీటరింగ్ తో కన్స్యూమర్స్ కు అంత లాభం ఉండకపోవచ్చు. ప్రస్తుతం నెట్ మీటరింగ్ ఉన్న ఫ్యూచర్ లో దీనిని నిలిపివేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కేవలం తక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకునే వారికి మాత్రం ఇది కొంత లాభదాయకం. ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఎక్కువగా టారిఫ్లు పే చేసే గృహాలకు, కమర్షియల్ లేదా ఇండస్ట్రియల్ పవర్ కన్స్యూమర్స్ కు ఒక చక్కని పరిష్కారం.
ఎందుకంటే 500 యూనిట్స్ కంటే ఎక్కువ పవర్ వాడుకునే గృహాలకు 9 రూపీస్ 95 పైసా పర్ యూనిట్, వాణిజ్య అవసరాలకు 10 రూపీ 15 పైసా పర్ యూనిట్, ఫంక్షన్ హాల్స్ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ కు 12 రూపీస్ 25 పైసా పర్ యూనిట్, ఫ్యాక్టరీలకు 7 రూపీ 45 పైసా పర్ యూనిట్ పే చేస్తున్నారు. కాబట్టి టోటల్ ప్యాకేజ్ 2 కిలోవాట్ సిస్టమ్ 80,000 to 90,000 వరకు ఉంటుంది. ప్రస్తుతం స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ గృహాలకు రాయితీలు కూడా ఇస్తున్నాయి కాబట్టి కాస్ట్ ఇంకొంత తగ్గవచ్చు. ఇందులో బ్యాటరీస్ యూజ్ చేయరు కాబట్టి ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ కన్నా ఆన్ గ్రిడ్ సిస్టమ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద ఆఫీసులు, కాలేజెస్, హాస్పిటల్స్ లాంటి వాటిపై రూఫ్ టాప్ నిర్మించుకునేందుకు పెట్టుబడి 2 విధాలుగా ఉంటుంది. అవి క్యాపెక్స్ మరియు ఓపెక్స్. క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇందులో టోటల్ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ను బిల్డింగ్ ఓనరే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా వచ్చే ఆదాయం లేదా బెనిఫిట్స్ టోటల్గా ఓనర్కి డైరెక్ట్గా దక్కుతుంది. వీటిని ఎక్కువగా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ పార్టీస్ చేపడతాయి. ఓపెక్స్ అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. ఇందులో పెట్టుబడిదారుడు, బిల్డింగ్ ఓనర్ వేర్వేరుగా ఉంటారు. థర్డ్ పార్టీ పర్సన్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఆ సంస్థతో 25 ఇయర్స్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ను చేసుకుంటాడు. డిస్కామ్స్ నుంచి లభించే పవర్ కాస్ట్ కన్నా తక్కువకే వీరు సంస్థకు అందిస్తారు. ఈ కాస్ట్ ఓనర్ మరియు థర్డ్ పార్టీ ఇన్వెస్టర్ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా 5 రూపీస్ నుంచి 6 రూపీస్ మధ్యలో ఉంటుంది. 25 ఇయర్స్ తర్వాత ప్యానల్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కాబట్టి దీనిని సంబంధిత సంస్థకే ఇచ్చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం ఇంట్రెస్ట్ లేనివారు, ఫైనాన్షియల్గా వీక్గా ఉండేవారు, పెట్టుబడి లేకుండానే కొంత పవర్ కాస్ట్ సేవ్ చేసుకోవాలనుకునేవారు ఇటువంటి వాటిని ఎంచుకోవచ్చు. నెక్స్ట్, హైబ్రిడ్ సోలార్ సిస్టమ్. సాధారణంగా గృహ వినియోగదారుడైన, బిజినెస్ లేదా ఇండస్ట్రియల్ వారైనా ఆఫ్ గ్రిడ్ లేదా ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ని ఎంచుకుంటారు. ఈ రెండింటిలోని బెనిఫిట్స్ ఒకే దానిలో పొందాలి అంటే మాత్రం హైబ్రిడ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ను ఎంచుకోవాల్సిందే. ఎందుకంటే ఇది ఆన్ గ్రిడ్ మరియు ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ కలయిక. ఇందులో బ్యాటరీస్ ఉంటాయి, అలానే గ్రిడ్ కి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. టోటల్ ప్యాకేజ్ లో సోలార్ మాడ్యూల్స్, బ్యాటరీ చార్జర్ కమ్ ఇన్వర్టర్ ప్యానెల్, మీటరింగ్ సిస్టమ్ ఉంటాయి. ఇందులో పగటిపూట జనరేట్ అయ్యే పవర్ కనెక్టెడ్ లోడ్ కి సరఫరా అవుతుంది. అంతకు మించి జనరేట్ అయ్యే పవర్ గ్రిడ్ కి వెళ్లకుండా బ్యాటరీస్ ను ఛార్జ్ చేయడానికి ఉపయోగిస్తుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయితే ఎక్సెస్ పవర్ను గ్రిడ్కు పంపుతుంది. బ్యాటరీస్లో స్టోర్ అయిన పవర్ నైట్ టైం యూజ్ చేసుకొని కాస్ట్లీ డిస్కామ్ పవర్ కన్జ్యూమ్ అవ్వకుండా చేస్తుంది. 2 కిలోవాట్ సిస్టమ్ 1,90,000 వరకు అవుతుంది. ఇందులో 30 to 70% వరకు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ MNRE కింద సబ్సిడీ పొందవచ్చు. 2 కిలోవాట్ సిస్టమ్కు 335 వాట్ ప్యానెల్స్ 6 నంబర్స్ కావాల్సి ఉంటుంది. 200 స్క్వేర్ ఫీట్ వరకు రూఫ్ స్పేస్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో సోలార్ రూఫ్ టాప్ గైడ్లైన్స్ మరియు తీసుకోవాల్సిన పర్మిషన్స్ గురించి తెలుసుకుందాం.